ఈరోజు జాన్ ఫస్ట్. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు నేను మీకు జపాన్లో ద టాలెస్ట్ మౌంటైన్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అది అప్రాక్సిమేట్గా 2 to 3 hours జర్నీ. సో ఫస్ట్ ఇక్కడ ఈ స్టేషన్లో నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళాక అక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కార్ బుక్ చేసుకున్నాము. నేను మాట్లాడేలోపు ట్రైన్ కూడా వచ్చేసింది. ఇది కొత్తగా పిల్లల కోసం డిజైన్ చేశారు కంపార్ట్మెంట్. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. న్యూ ఇయర్ వల్ల అనుకుంటా జనాలు అస్సలు లేరు. ఫస్ట్ టైం నేను స్టేషన్ ఇంత ఖాళీగా చూస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మేము కార్లో స్టార్ట్ అవుతున్నాము. 1, 2, 3 లెట్స్ గో. హాలిడే సీజన్లో రెంటల్ కార్స్ అంత త్వరగా దొరకవు. సో మనం ఎర్లీగా బుక్ చేసుకోవాలి. గుడ్డిగాడు పడుకున్నాడు. మా ఆవిడ క్లిప్ పడేసి 3 జరుగుతుంది అందరికి. క్లిప్ కోసం ఎంత రచ్చ. ఇప్పుడు మనం ఫూజీ మౌంటైన్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడే ఫుడ్కి ఆగాము, కానీ యాక్చువల్గా రెస్టారెంట్ క్లోజ్ ఉందంట. ఇక్కడ కిందే మనకి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. సన్నీగా ఉంది, చాలా చల్లగా ఉంది. బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. వ్యూ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనుకుంటా ఊగుతుంది కదా, వాక్ చేస్తుంటే దీనిపైన. గునా మోక్షిత్ అక్కడ ఉన్నారు. గునా మోక్షి ఈ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయో. ఈ బుడ్డిది వచ్చినప్పటి నుంచి వాటర్తోనే ఆడుతుంది. రెస్టారెంట్ క్లోజ్ లో ఉన్నా కానీ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఇక్కడ. నేను చెప్పిన మౌంటైన్ వ్యూ ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ కోసం మనం ఆగాము, మీకు చూపిస్తాం ఒక్క నిమిషం. అందుకోండి ఎంత బాగుందో. క్లౌడ్స్ కూడా లేవు కాబట్టి మనకి చాలా లక్కీ ఫొటోస్ దిగడానికి కూడా. ఎస్పెషల్లీ ఇంకా రెస్టారెంట్ కోసం వెతికి ఆగితే టైం అయిపోతుందని కన్వీనియన్స్ స్టోర్ దగ్గర ఆగాము. కన్వీనియన్స్ స్టోర్ అంటే మనకి 24 hours ఉంటాయి. సో నేనైతే ఈరోజు 7-Eleven అనే కన్వీనియన్స్ స్టోర్కి వచ్చాను. నేను ఈ పాస్తా విత్ ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాను. గునా ఏమో జపనీస్ కర్రీ అండ్ రైస్ తీసుకున్నాడు. నేను కొనుక్కున్న పాస్తా అది చల్లగానే తినాలి. ఇంకా తిన్నా కదా, మంచిగా నిద్ర కూడా వచ్చింది. ఈ లొకేషన్ రీచ్ అయ్యేలోపు ఒక స్లీప్ కూడా వేస్తాను నేను కార్లో. ప్రత్యేకంగా పార్కింగ్ లేదు. సో మనం జాగ్రత్తగా చూసి రోడ్ సైడ్ పార్క్ చేసుకోవాలి. ఫాస్ట్గా అస్సలు డ్రైవ్ చేయకూడదు, ఎందుకంటే రోడ్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ. 2022 వరకు ఇది ఫ్రీ ఆఫ్ ఛార్జ్, కానీ ఇప్పుడు 100 yen తీసుకుంటున్నారు పర్ పర్సన్. ఇక్కడికైతే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, సో ఓన్ వెహికల్లో రావాలి. చాలా మంది ఏంటంటే కింద నుంచి సైక్లింగ్ చేసుకుంటూ వస్తారు. అదిగోండి ఫూజీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అక్కడ మనకి రెడ్ కలర్లో ఒక గేట్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని తెంకునో తొరి అంటారు, అంటే గేట్ ఇన్ ద స్కై అని. ఇది 2019లో కట్టారు. ఇది కట్టడానికి ప్రత్యేక కారణం ఏంటంటే కొండ మీద నుంచి మనం ఫూజీని ప్రేయర్ చేసుకోవచ్చు. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, మినిమం 1/2 hour పట్టిద్దేమో మనం అక్కడికి వెళ్ళడానికి. 3 నిమిషాల్లో ఫోటో దక్కిపోతే బయటికి పోమంటుంది. అక్కడ స్టాఫ్ టైమర్ పట్టుకుని నించున్నారు. గ్రూప్కి 3 minutes ఇస్తారు. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ ఆఫ్ వింటర్ కాబట్టి మౌంట్ క్యాప్ అంటే పైన స్నో ఇంకా కొంచెమే ఉంది. ఫూజీ హైట్ వచ్చేసి 3777 meters హైట్. సో దీన్ని యూజువల్గా ఆగస్ట్ జూలై టైంలో బాగా హైకింగ్ చేస్తాం. సరే ఈలోపు టైం వేస్ట్ ఎందుకని పక్కనున్న స్పాట్లో కూడా పిక్స్ దిగుదామని వెళ్ళాము, కానీ అక్కడ అంత బాగా రాలేదు. సన్లైట్ మన మీద పడితేనే పిక్స్ బాగా వస్తున్నాయి.
ఫోటో తీసుకున్న వెంటనే పరిగెట్టేసాము. ఇందాక లైన్లో నుంచున్నప్పుడు మా మీద సన్లైట్ పడింది కాబట్టి సో అంత చలిగా అనిపించలేదు. ఇప్పుడు వచ్చేసరికి సన్లైట్ పోయింది, ఫుల్గా చలి వేసింది. ఈ చలిలో స్వీట్ పొటాటో తింటే భలే ఉంటుంది కదా వేడివేడిగా. అందుకని చెప్పి తిందామని వచ్చాను, కానీ ఇక్కడ సోల్డ్ అవుట్ అంట. ఇందాక మనం చూసిన స్పాట్లో ఉంచి ఒక 10 minutes వాక్లోనే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది. ఈ కింద ఉంటాయా ఫాల్స్, వాటర్ ఫాల్స్? కిందకి వెళ్ళే కొద్ది ఇంకా చల్లగా ఉంది ఇక్కడైతే. స్వెటర్ వేసుకోకుండా వచ్చాను. करके हमने आया होता ही नहीं है। వస్తాయా కొట్టు? ఆ వాటర్ తీసుకొచ్చేద్దాం కొంచెం. ఐస్ కింద కూడా ఐస్ అయిపోయింది. మొత్తం ఐస్ అయిపోయింది వాటర్. న్యూ ఇయర్ కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడికి మందు బాటిల్ కూడా పెట్టారు. ఈ వాటర్ ఫాల్స్ పేరు హాహానో షిరాతకి, అంటే మదర్ ఆఫ్ షిరైతో ఫాల్స్. పాతకాలంలో ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్యూరిఫై చేసుకుని అప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకునేవారంట, జాగ్రత్తగా ఫూజీ మౌంటైన్ ఎక్కాలని. వాటర్ ఫాల్స్ అండ్ మంచి చూడటం ఫస్ట్ టైం. రెయిన్బో మొత్తం మంచే. ఇక్కడ ఫూజీ మౌంటైన్ వ్యూతో రూమ్స్ కూడా ఉన్నాయి, గెస్ట్ హౌస్ లాగా. అండ్ ఇవి నాకు తెలిసి చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ మేము నైట్ స్టేకి ఉండేది కూడా ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాము, కానీ ఇక్కడ నుంచి కొంచెం దూరం నుంచి, అక్కడి నుంచి కూడా మనకి ఫూజీ వ్యూ కనిపిస్తుంది. సో 1 night స్టే బుక్ చేసుకున్నాం ఇక్కడ. మేము ఇక్కడే ఉండబోతున్నాం ఈరోజు నైట్ అంతా. దీనికి మనకి కీస్ ఏమి ఉండవు, వాళ్ళు మనం బుక్ చేసుకున్నాక ఒక పిన్ ఇస్తారు. ఆ పిన్ కోడ్తో మనం డైరెక్ట్గా లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. లోపల వేసుకోవడానికి సపరేట్గా చెప్పులు ఇచ్చారు. సో ఇదొక ఎయిర్బిఎన్బి లాగా. మీకు రూమ్ టూర్ చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి కలిపి బాతింగ్ రూమ్ కామన్ ఇచ్చారు. జపాన్లో ఏంటంటే ఇల్లులు చెక్కతో కడతారు, సో ఫ్లోర్ ఏంటంటే స్లిప్పరీగా ఉంటుంది కొంచెం. వెరీ బ్యూటిఫుల్. But no heater. బ్యూటిఫుల్ వ్యూ. దేనికి దానికి వేస్ట్ సపరేట్గా పడేయాలి మనం. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటించి పెట్టారు. They are making for this purpose. You must see. ఈ బుడ్డిది చిన్నప్పటి నుంచి జపాన్లోనే ఉంది కాబట్టి కంప్లీట్గా జపనీసే మాట్లాడుతుంది. చిన్నపిల్లలు చాలా త్వరగా గ్రాస్ప్ చేసుకుంటారంటారు కదా.
పడుకోవడానికి బ్లాంకెట్స్, హీట్ టెక్స్ అవన్నీ కూడా ఇచ్చారు. మోక్షు 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 వీడికి ఏదో కొత్తగా కనిపించింది, ఇంకా పట్టుకున్నాడు. సో ఇక్కడ నుంచి డిన్నర్ తినడానికి వెళ్తున్నాము. జపనీస్ రెస్టారెంట్ ఉంది పక్కనే, సో అక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. టెంపురా అనే జపనీస్ డిష్ తిందామని వచ్చాము, కానీ ఇక్కడ ఫుల్ ఉన్నారు జనాలు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. వాళ్ళు మమ్మల్ని చూసి షాక్ అయ్యారు. తిరిగి తిరిగి మళ్ళీ ఇదే రెస్టారెంట్కి వచ్చామని. మైరా మైరా ఇది చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెస్టారెంట్లా ఉంది. ఇక్కడ ఉదాన్ స్పెషల్ అంట, సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని ఇనారి సుషి అంటారు. అంటే పైన ఫ్రైడ్ తోఫు, మధ్యలో ఏమో రైస్ ఉంటుంది. ఇది వెనిగర్డ్ రాడిష్. వెనిగర్లో నానపెట్టిన వెజిటేబుల్స్ చాలా హెల్దీ మనకి. Say hi to my subscribers. How many are there? 800. Oh wow, 800. జపనీస్ వాళ్ళు భలే బిజినెస్ చేస్తారు తెలుసా మీకు. ఎందుకంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ప్లేస్కి వెళ్ళినా ఇలా పక్కన ఏవో ఒకటి అమ్ముతూ ఉంటారు. జనాలు కూడా అలా కొంటూనే ఉంటారు. ఇక్కడ ఫూజీకి సంబంధించిన చాక్లెట్స్, అక్కడ అమ్మే రైస్, పికిల్స్ అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. లోపల స్టాఫ్ చూడండి ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారో. ఈ అమ్మాయి పరిగెడుతూ నన్ను చూసుకోకుండా గుద్దేసింది కూడా. ఈ డిష్ని ఉదాన్ అంటారు. ఉదాన్ అంటే బేసిక్గా దాన్ని వీట్ ఫ్లోర్తో తయారు చేస్తారు. అంటే సేమ్ నూడిల్స్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం లావుగా ఉంటుంది. కొద్దిగా వేసి సూప్ ఎక్కువ వేయాలి. సో నేను ఇది ట్రై చేయడం ఫస్ట్ టైం. టేస్ట్ అయితే బాగుంది, కానీ ఆబ్వియస్లీ మన ఇండియన్ ఫుడ్తో కంపేర్ చేస్తే కొంచెం చప్పగానే ఉంటుంది. సూపు అలానే తాగాలంట. నాకైతే వంట చేసే గట్టు తాగుతున్నట్టుంది. ఇందులో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయంటే మష్రూమ్, క్యారెట్, క్యాప్సికమ్, తోఫు కూడా ఉంది. సో యూజువల్గా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో రోజు మన ఇండియన్ ఫుడ్ తెలుగు వంటలే చేసుకుంటాం కాబట్టి బయటికి వచ్చినప్పుడన్నా జపనీస్ ఫుడ్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం ఇష్టం మాకు. సో ఎప్పుడు వెళ్ళినా ఒక్కొక్క డిష్ ట్రై చేస్తూ ఉంటాము. టేస్ట్లు నచ్చడం నచ్చపోవడం అంటూ ఏమీ ఉండదు, కొత్తగా ట్రై చేయడమే. ఒకటి మనకు అలవాటు అయింది నచ్చుతుంది బేసిక్గా. ఇంకా మంచిగా ఇలా డిన్నర్ చేశాక ఇలా పబ్లిక్ బాత్కి వెళ్ళారు బాయ్స్ అందరు కలిసి. ఇంకా మోక్షిత్ స్లీపింగ్ టైం కాబట్టి నేను వెళ్ళలేదు. సో నెక్స్ట్ రోజు మేము ఎక్కడికి వెళ్ళామో, ఏమేం ప్లేసెస్ చూసామో అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.